అఖండ 2 ఎందుకు ఆగిపోయిందో నీకు సింపుల్గా పూర్తిగా చెప్తాను విను. ఒక్కటి గుర్తుంచుకో, ఇది సినిమా క్వాలిటీ, సెన్సార్, టెక్నికల్ ఇష్యూ కాదు, పూర్తిగా డబ్బు ప్లస్ కోర్టు గొడవ. అసలు ఏమైంది స్టెప్ బై స్టెప్ చెప్తా విను. పాత గొడవ 2014-2019లో జరిగింది. ఇది ఏరోస్ ఇంటర్నేషనల్ అనే కంపెనీ మహేష్ బాబు సినిమాలు ఆగడు అండ్ వన్ నేనొక్కడినేకి భారీగా డబ్బు పెట్టింది. 2 సినిమాలు ఘోరంగా అట్టర్ ఫ్లాప్ అయినాయి. ఎరోస్కి భారీ లాస్ వచ్చింది. ఎరోస్ కోర్టులో కేసు వేసి 2019లో ఆర్బిట్రేషన్ అవార్డు గెలిచింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పాత కంపెనీ పేరు. ఈ కంపెనీ మీద 28 కోట్ల ప్లస్ 14% వడ్డీ కట్టారు. ఈ డబ్బు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా కట్టలేదు. షెల్ కంపెనీ ట్రిక్ ఏం చేసిందంటే పాత డబ్బు తప్పించుకోవడానికి ప్రొడ్యూసర్లు రామ్ అచంటా, గోపి అచంటా కొత్త కంపెనీ పెట్టారు. 14 రీల్స్ ప్లస్ ఎల్ఎల్పి. అఖండ 2ని కొత్త కంపెనీ పేరుతో రిలీజ్ చేద్దామనుకున్నా. ఎరోస్ గమని ఇది సేల్ కంపెనీ ట్రిక్. పాత డబ్బు తప్పించుకోవడం కోసం కొత్త సినిమా పేరుతో డబ్బు తీసుకెళ్తున్నారని మద్రాస్ హైకోర్టులో కేసు వేసింది. స్టార్టింగ్లో సింగిల్ జడ్జ్ మొదట కేసు కొట్టేశాడు. సినిమా రిలీజ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఎరోస్ వెంటనే డివిజనల్ బెంచ్ దగ్గర అపీల్ చేసింది. డిసెంబర్ 4 కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చేసింది. కోర్టు ఆర్డర్ 28 కోట్లు కట్టే వరకు సినిమా ఎక్కడా రిలీజ్ కాదు. థియేటర్, ఓటీటీ, శాటిలైట్ ఏమీ రిలీజ్ చేయడానికి స్కోప్ లేకుండా చేసింది. ఫైనాన్స్ క్లియరెన్స్ రాలేదు. యుఎస్ఏ, యూకే, ఇండియా అన్ని షోలు క్యాన్సిల్. డిసెంబర్ 4న ప్రీమియర్స్ ఆడుతుండగానే స్క్రీన్ ఆఫ్ చేశారు. టికెట్స్ బుక్ చేసిన అందరికీ రీఫండ్ మెసేజ్ వచ్చేసింది. థియేటర్ల బయట టెక్నికల్ ఇష్యూస్ బోర్డులు పెట్టారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రొడ్యూసర్లు ఈరోజు డిసెంబర్ 5 కొంత డబ్బు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టులో వెకెట్ పిటిషన్ వేశారు. స్టే తీసేస్తే రాత్రి సోలు పడే ఛాన్స్ ఉంది. లేదంటే జనవరి 26 సంక్రాంతి లేదా క్రిస్మస్ వరకు వెయిట్ చేయాల్సిందే. సింపుల్గా చెప్పాలంటే పాత 28 కోట్లు బిల్లు కట్టకపోతే బాలయ్య బాబు తాండవం ఆగిపోయింది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో బ్రదర్, సినిమా రిలీజ్ అయ్యాక ఉంటుంది బాలయ్య బాబు రచ్చ, శివ తాండవం చూపిస్తాడంతే. ఈ వీడియో మన బాలయ్య బాబు ఫ్యాన్స్కి షేర్ చేసేయండి. జై బాలయ్య. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి బ్రదర్. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా.